పెళ్లి కాక ముందు నుంచి ఐఎమ్ సిన్సియర్ లవర్స్, అర్థమవుతుందా? మరి దానికే పెళ్లి చేసుకోపోయినావు, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? ఆ రాధా నీకు ఆ రోజు చెప్పిన, మీ మమ్మీ డాడీ వాళ్ళకి ఒప్పి అని చెప్పిన, నువ్వు ఒప్పియలే. వాళ్ళ సిచ్యువేషన్ అట్లాంటిది, ఒప్పుకోలేక. అయితే ఇప్పుడు మా సంసారంలో చిచ్చు పెడతావా నువ్వు? చిచ్చేందుకు పెడుతున్నాడు? నువ్వు ముగ్గురు కలిసి ఉందామని అన్నాను కదా. నీకు మొగలే కరువేలా ఇప్పుడు? నేను ఫస్ట్ సిన్సియర్ లవ్ చేసినాగా. అలాంటప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలి కదా. మా మమ్మీ డాడీ ఒప్పుకోలేక, సిచ్యువేషన్ బాగాలేక. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి? శివ చెప్పు శివ. చెప్తున్నా రాధా, చెప్తున్నా, అర్థం చేసుకో. ఏం చెప్తున్నావు? రాధా రాధా ఇటు చూడు, నా కళ్ళలో చూడు. నువ్వు దర్శే బాగు మాదవ్వని ఫస్ట్ కాదు. ఎన్ని రోజులు ఆ రోజు ఫోన్లో మాట్లాడినా అంత బాగానే ఉంది. ఏమైనా ఉంటే నేను బయటకు వచ్చి కలుస్తా, మాట్లాడతా అని చెప్పిన. ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఎట్లుంటుంది? మరి నీకు పెళ్ళి అవుతా, మరి నేనేమవ్వాలి చెప్పు? చనిపోవాలంటావా? అంత పని చేయకు, నువ్వు చచ్చిపోతే నేను మళ్ళీ నా మీదకి వస్తాను. హలో మీరు మైండ్ పని చేస్తుందా? అసలు చేస్తుంది, అందుకే తీసుకొచ్చిన. ఇగో నువ్వు ప్రతిసారి గల్లా పడితే గలీజ్ అయిపోతా. పిల్ల ఉంది పక్కన, అర్థమవుతుందా? చేసే పనులేమో అన్ని పిచ్చి పిచ్చి పనులు. నేను మంచి పని చేయనీకనే ఉన్నా. ఏం మంచి పని చేస్తాను? ప్రజాసేవ చేస్తున్నా, అర్థమవుతుందా? ప్రజాసేవనా? మహిళా వాళ్ళకి నేను మంచి ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటున్నా. అది నా మనస్తత్వం. అది పట్టుకొని నువ్వు అనవసరంగా ఇప్పుడు తను ఎక్కడన్నా పోయి ఏమైనా చేసుకుంటే ఎవరికి అని చెప్పుకుంటుంది. చేసుకొని ఇప్పుడు నన్ను లవ్ చేస్తుంది కదా, నా మీదకి వస్తే ఏంది చెప్పురాదా? అట్లా చూడకు, నువ్వు చెప్పు. నీకు ఇప్పుడు లవ్ గుర్తుకొస్తుందా? నేనేం చెప్పాలి? నీకు ఇప్పుడు లవ్ గుర్తుకొస్తుందా? మన సంసారంలో చిచ్చు పెట్టడానికి వచ్చిందని చెప్పు. మా కలిసి ఉందాం, కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం అన్నట్టు. కొడతా నేను చెప్తానా? ఏమనుకుంటాను? కొట్టి చూడు, తర్వాత ఏమవుతుందో చూద్దాం. చెప్పు తెగుతుంది. మాటలు మంచిగా మాట్లాడు. చెప్పు తెగే వరకు కొడతా నిన్ను. ఏమనుకుంటాను? ఏంది పనులన్నీ? ఇప్పుడు నా ముందే అట్లా మాట్లాడొచ్చా? తన ముందే ఇట్లా మాట్లాడితే నా పరువు ఏం పోతుంది చెప్పు? నిన్ను ఎంత మంచిగా చూసుకుంటా. పరువా? నువ్వు ఇంకా పరువు గురించి ఆలోచిస్తాను. ఆ పరువు మొత్తం పోయింది. ఏంది రాదా ఇట్లా కూర్చొని ఉంటే ఏంది చెప్పు? ఏదో ఒకటి కన్విన్స్ చేసి మన ఓపి పెళ్ళికి. నువ్వేమన్నా బజార్ దానివా? మాటలు మంచిగా మాట్లాడు, బజార్ గిజార్ మాట్లాడుకో. బజార్ దానిలాగా చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. ఎవరి మధ్యలో వచ్చిళ్ళు? నువ్వు మధ్యలో వస్తున్నావు, ఇప్పుడు మా మధ్యలోకి వస్తున్నావు. అయితే కెమెరా అట్లానే పెట్టు. ఇప్పుడు పెళ్ళైంది, అట్లానే ఉండని కెమెరా. పెళ్ళైంది, ఇప్పుడు పెళ్ళైన మగంటూ అయితే ఏంటి? ఇగో సిగ్గులేదు కొంచెం కూడా. మంచిగా ఉంటా, లేదంటే నాకు కోపం తెప్పి. రాధా శివ